రేపు ఉగాది పండుగ వచ్చింది, అమావాస్య వచ్చింది. అమావాస్య ఎప్పటి వరకు ఉంటుంది? ఉదయం 6:50 వరకు అలా ఉంటుంది. మరి మనము స్నానం ఎప్పుడు చేయాలి, ఉగాది పనులు ఎప్పుడు ప్రారంభం చేయాలి అనేటటువంటిది చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు, పర్సనల్ గా మెసేజ్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను. ఎందుకు అని అంటే అందరికీ వీడియోస్ చేయడం కామన్ అయిపోయింది. వాళ్ళందరికీ ఇప్పుడు అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, స్నానం ఎప్పుడు చేయాలి అని అంటే ఒకటి చెప్తాను. ఉగాది అనేటటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. అది సూర్యుడు ప్రతిరోజు కూడా వస్తాడు. బ్రహ్మ ముహూర్తంలో మనము స్నానం ఎందుకు చేయాలి? సూర్యుడు రాకన్న ముందే లేచి తలస్నానం చేసుకొని సూర్య భగవంతుణ్ణి నమస్కారం చేసుకోవాలి. మరి ఎందుకు నమస్కారం చేసుకోవాలి? మీ పితృదేవతలు ఉంటారు దాంట్లోనే. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడ వెళ్తారు అనుకుంటున్నారు మీరు? అక్కడే ఆ సూర్యుడిలోనే కలిసిపోతారు. వాళ్ళందరికీ కూడా మనము నమస్కరించాలి. మీ తల్లిదండ్రులైనా సరే, తాతలైనా సరే, ముత్తాతలైనా సరే, ఎవరైనా సరే వాళ్ళందరికీ నమస్కారం చేసుకున్న తర్వాతనే మీరు ఏ పండుగలైనా సరే చేసుకోవాలి. అలాంటిది మీరు సూర్యుడిని పక్కన పెట్టేసి మీరు 7 గంటలకు లేస్తాను, 8 గంటలకు లేస్తాను, లేచి అద్భుతంగా నేను ఉగాది పండుగ జరుపుకుంటాను అని అంటే వాళ్ళు మిమ్మల్ని క్లియర్ గా చెప్పాలంటే, మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే శపిస్తారు. మీ ఇష్టం. ఇంకా ఎప్పుడు లేస్తారు ఎప్పుడు లేవరో మీ ఇష్టం. అందరికీ తెలియజేయండి. నేను ఒకటే చెప్తాను, బ్రహ్మ ముహూర్తంలో లేవండి, తలస్నానము చేసుకోండి, తర్వాత ఏం చేస్తారు? ఉగాది పనులు చేసుకోండి. తప్పేమీ ఉండదు అస్సలు. ఎందుకని అంటే ప్రత్యక్ష దైవం అయ్యా. ఎవరు? సూర్యుడు ప్రత్యక్ష దైవం. ఇంకా ఎవరు చెప్పండి? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఉగాది వస్తుంది, సంవత్సరం మారుతుంది, అంతే. ఇంకా ఏమీ లేదు. అందరికీ తెలియజేయండి. ఏంటి అని అంటే ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటాము అని అంటే షడ్ రుచులతో కూడుకున్నటువంటి మనము ఉగాది పచ్చడి తాగుతాము. జీవితం అనేటటువంటిది కిందికి పైనికి అవుతూ ఉంటుంది అనేటటువంటిది ఆ శక్తి కావాలి కాబట్టి ఈ యొక్క ఉగాది పండుగ జరుపుకొని ఉగాది పచ్చడి తాగుతాము. నేను చివరికి ఒకటే చెప్తాను, మీరు దేవతలని పక్కన పెట్టేసి నేను పండుగ జరుపుకుంటాను, అమావాస్య తిథిని చూస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మనము ప్రత్యక్ష దైవాన్ని చూడాలి.